తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దేశంలోనే ఢిల్లీ లెవెల్లో ఎడిటర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించిన విషయం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ఈ విషయం తెలుసా? లేకపోతే ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మరి హోంమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయమని మీరే పురమాయించారా అనేది ఈ వేదిక మీద నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కపిల్ సిబాల్ గారు, ఒక సైడ్ ఏమో రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వం మీద అసహనానికి గురవుతుంది ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు కపిల్ సిబాల్ గారు ఒక ట్వీట్ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన ఎంపీ గారే తెలంగాణ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది క్షమించరాని నేరం అన్నట్టు వారు ట్వీట్ చేస్తున్నారు. ఇది ఆ ప్రభుత్వంలో ఉన్న అసహనానికి ప్రతీకగా ఈ అరెస్ట్ ఉంది అనేది కపిల్ సిబాల్ గారు ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. అక్కడున్న కపిల్ సిబాల్ గారు ప్రశ్నిస్తారు, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ కనీసం జరుగుతున్న విషయం పట్ల కూడా స్పందించే తీరిక లేదు. మాకు అర్థమైంది ఏంటంటే ఎవరు ప్రశ్నిస్తే ప్రజల తరఫున నిలబడి ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద అరాచకంగా ఏదో ఒక రకంగా వేధించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఈరోజు గౌరవ స్పీకర్ గారు ఈరోజు అసెంబ్లీలో చెప్పారు, అసహనానికి గురి కాకండి అని. కానీ అసహనానికి గురి అవుతున్నది ఎవరనేది ఇప్పటికే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే అసహనంతో ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, స్ట్రెచర్ నుండి మార్చరికి పోతారని మాట్లాడున్నారు. ఎవరు అసహనానికి గురవుతున్నారు, ఎవరు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, అసహనాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ని ఇటు జర్నలిస్టుల మీద ఏ విధంగా చూపిస్తున్నారు అనే దానికి ఈరోజు స్పష్టమైన సంఘటన ఇది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఇందిరమ్మ పాలన అంటారు, సోనియా గాంధీ గారు అధ్యక్షుడు నాయకత్వంలో అంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మహిళా జర్నలిస్టులు రాస్తున్న వార్తలను కూడా భరించలేని అసహనం మీరు బయట పెడుతున్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా నిరూపమవుతుంది.